సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయతు జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే పెద్ద గ్రహాల్లో మార్పు ఏమీ లేదు. ముఖ్యంగా వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు వక్రించి కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కన్య యందు కేతు ఎలాగో వక్రగతిలోనే ఉంటారు. మరీ ముఖ్యంగా ధనురాశి యందు రవి బుధులు సంచారం చేస్తూ ఉండగా కుంభమందు శని శుక్రులు, మీనమందు రాహువు. అలాగే ఈ వారంలో చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల యందు తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఇవి కొద్దిగా మంచి ఫలితాలు ఉండవు. ఎందుకంటే చతుర్థ స్థానమందు ఉండేటువంటి అర్ధాష్టమ శని ఆయన కుటుంబపరమైనటువంటి విషయాల్ని, విద్యకి సంబంధించినటువంటి విషయాల్ని, ఉద్యోగము, గృహము, మాతృబలము ఇటువంటి వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, శుక్రుడు చతుర్థంలో ఉంటే పాడైపోయినటువంటి వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ ఏదైనా ఇంట్లో గొడవలు వచ్చాయి, వెంటనే సమస్య పోవడానికి శుక్రుడు కారణం. తల్లిగారికి ఏదైనా అనారోగ్యం వచ్చింది, తల్లి లాంటి వారికి అనారోగ్యం వచ్చింది, దాన్ని మరలా తిరిగి అభివృద్ధి చేస్తూ ఉంటారు శుక్రుడు. దేన్ని కూడా పాడైపోనివ్వరు. అలాగే వాహనం ఏదైనా ఇబ్బంది వచ్చింది, మళ్ళా దాన్ని వెంటనే తిరిగి బాగు చేయిస్తూ ఉంటారు. ఇలా ఒక భావాన్ని పాడు చేస్తూ ఉన్న గ్రహం ఒక పక్కన, దాన్ని అభివృద్ధి చేసే గ్రహం ఇంకో పక్కన. కాబట్టి ఇబ్బంది ఎదుగుదల, ఇబ్బంది ఎదుగుదల ఈ మాదిరిగా సాగుతూ ఉంటుంది. అలాగే అయితే ఇక్కడ ప్రధానమైన విషయం, రవి 2వ స్థానమందు యోగించట్లేదు. గతంలో కూడా మనం అదే చెప్పుకున్నాం. రవి 2వ స్థానమందు చాలా ఇబ్బంది పడేటువంటి ఫలితాలు. ముఖ్యంగా ఏంటంటే శారీరక శ్రమని వాడుకుంటాడు రవి. ఆయన మానసికంగా మీరు ఎంత ఏకాగ్రత పెట్టి ఓ పని చేసినా దానికి ప్రతిఫలం రానివ్వదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిష్ఫలం కృషి వాణిజ్యం అసలు చెప్పేశాడు. దీంట్లో ఏ విధమైన ఫలితం రాదు నీకు అని చెప్పారు. అలాంటప్పుడు ఏం చేయాలి? తెలివిగా, ఓకే మనం కష్టపడితే ఫలితం రావట్లేదు, హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి. ఇది టైంను మనం ఎలా మలుచుకోవాలి అంటే, ఈ హార్డ్ వర్క్ చేసినప్పుడు ప్రతిఫలం లేదు కాబట్టి డూ ఇట్ ఇన్ ఏ స్మార్ట్ వే. స్మార్ట్ వర్క్ చేస్తూ ఉండండి. అది వృశ్చిక రాశి వారికి చాలా కలిసి వస్తుంది. అంటే ఎక్కువ శ్రమ పడకుండా పని పూర్తి చేయడం తెలివిగా. అలాగే లౌకికంగా ఉపయోగపడే గ్రహం కూడా అక్కడే ఉన్నది. బుధుడు చాలా గొప్పగా ఉపయోగపడుతున్నారంటే ఎవరిని ఎంతవరకు ఎలా వాడాలి అది బుధుడు మీకు ఉపయోగంగా చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఆ సమయానికి ఆ ఆలోచనలు, ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఇక ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే వారాంతంలో చంద్రబలం పెరుగుతోంది. దానివల్ల కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అనగా సొంత బంధువుల్ని, మిత్రుల్ని, నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడము, లేదా ఏదైనా విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు, లేదా చాలా కాలంగా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటే అటువంటి వాటికి వెళుతూ ఉండడం, చాలా కాలంగా ఒకళ్ళని ఎవరినైనా కలుద్దాం అనుకుంటే వారిని కలుస్తూ ఉండడం ఇత్యాది విషయాలతోటి చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి అయితే గ్రహగతుల్లో మార్పులు వచ్చాయి. కొంత మీ ఆలోచనలో కూడా మార్పులు వస్తే దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చును. ప్రత్యేకించి ఏదైనా 1-2 సార్లు చేసిన తర్వాత అది మీకు దక్కట్లేదు అనుకోండి, దాన్ని వదిలిపెట్టేసేయండి. ఆ పని తర్వాత చూసుకుందాం అనేటువంటి విధంగా ఉండండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇటు ఆరోగ్యపరంగా సమస్యలు ఏమీ లేవు, ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేవు. మానసికమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అలాగే లౌకికమైనటువంటి విషయాలు, న్యాయస్థానాది విషయాల్లో కొంత సానుకూలత కనబడుతూ ఉన్నది. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.